నమస్కారం, సత్య న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. గిఫ్ట్ బాక్స్ క్వీన్ ద్వారా లక్కీ డ్రా నిర్వహించి విజేతలను ఎంపిక చేసిన ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీందర్. మెండోరా మండల కేంద్రంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలు. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లోని కుక్కలగుట్ట వద్ద శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలు. ఆర్మూర్ పట్టణంలో శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని జంబియన్మన్ ఆలయం, సాయిబాబా మందిరం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పర్వదినం అంటే సంవత్సరంలో ప్రతి సంవత్సరము ఈ ఉగాది పండుగ అనేది ఏంటిదంటే కొత్త సంవత్సరము. ఉగాది అన్ని శుభకార్యాలు జరుపుకోవడానికి ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. అట్టి ఆంజనేయ స్వామి ఇష్టదేవతలను తలుచుకొని ఆ రోజు కొత్త బట్టలు ఎక్కించుకోవడము, స్వామివారికి పూజ చేయించడము, మన కులదైవకు పూజ చేయడము, పంచాంగ శ్రవణము ప్రతి సంవత్సరము ఆనవాయితీగా వస్తున్నది కాబట్టి అదే ఆచారాన్ని ఇప్పుడు కూడా పాటించడం జరుగుతున్నది. అలాగే శాస్త్రాల ప్రకారము బ్రహ్మదేవుడు ఈ యొక్క కలియుగాన్ని సృష్టించింది కూడా ఈ యొక్క ఉగాది రోజే అని కూడా చెప్తుంటారు. అందుకే ఈ రోజు నుంచే మనకు తెలుగు వస్త్రాది అనేటువంటి ప్రారంభమవుతుంది. మరి ఈ సంవత్సరము పేరు శుభకృతనామ సంవత్సరము. మనకు మొత్తం 60 సంవత్సరాలు ఉన్నాయి. ఆ 60 సంవత్సరంలో 36వ సంవత్సరము శుభకృతనామ సంవత్సరము. శుభకృత అంటే పూర్వము జరిగినటువంటి, అంటే ముందు ఏదైతే ప్లవనామ సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నో అనర్థాలు జరిగాయి, ఇక అవన్నీ కూడా తొలిగిపోయి ఈ సంవత్సరము శుభంగా ఉంటుంది అని శుభకృతనామ సంవత్సరంలో పంచాంగ ఫలితం చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క శుభకృతనామ సంవత్సరము ఈసారి శనివారం వచ్చింది. ఈ యొక్క శనివారం రావడంతో ఈ సంవత్సరానికి అధిపతి రాజు శని ఉన్నాడు. అలాగే ఈ యొక్క ఉగాది రోజున మన శాస్త్రాల ప్రకారం చక్కగా ఉగాది పచ్చడిని తయారు చేసి భగవంతుడికి నివేదన చేసి దాన్ని అందరూ కూడా ప్రసాదంగా తీర్థంగా బాగా చక్కగా తీసుకుంటున్నారు. అందులో చక్కగా తీపి, చేదు ఇలా మొత్తం 6 పదార్థాల మిశ్రమాన్ని, 6 రకాల షడ్రుచుల మిశ్రమంతో ఈ యొక్క ఉగాది పచ్చడిని చక్కగా తయారు చేసి భగవంతుడికి నివేదన చేసి అందరూ కూడా తీసుకుంటున్నారు. ప్రతి దేవాలయంలో సాయంకాలము పంచాంగ శ్రవణాన్ని చక్క ఈ యొక్క సంవత్సరం యొక్క ఫలితాంశం ఏ విధంగా ఉంటుంది, నవనాయకులు ఎలా ఉంటారు, ఏ రాశులకు ఏ గ్రహాల స్థితిగా ఎలా ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి దేవాలయంలో సాయంకాలం చెప్పడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈ గోల్బంగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈరోజు ఉగాది పర్వ విశేష కాలంలో అలాగే శనివారం రావడంతో ఉదయం 7 గంటల నుండి భక్తులు చక్కగా ఆలయంలో రద్దీ చాలా పెరిగి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, అర్చనలు అన్నీ కూడా స్వామివారు చక్కగా విశేషంగా చేస్తూ ఈ యొక్క లోక
లోకానందరినీ కూడా సంరక్షణ చేయాలని చెప్పేసి భగవంతులందరూ కూడా ఈ సంవత్సరం చక్కగా ఆ యొక్క భగవంతుని మొక్కులు నెరవేర్చుకున్నారు. బ్రహ్మదేవుడు తన సృష్టి ప్రారంభం చేసినప్పుడు ఇదే రోజు ప్రారంభం చేశాడని చెప్పి ఒక ఇతిహాసం. అదేవిధంగా యుగానికి ముందు ఉగాది అంటే యుగానికి ముందు రోజు అని చెప్పి ఉగాది అని చెప్పి చైత్ర శుద్ధ ఈ పాడ్యం ఈరోజు ఉగాది పర్వదినము మనము అంతా కూడా ప్రతి ప్రాంతం లోపల మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా వైభవంగా నిర్వహించుకుంటాం. ఈ యొక్క ఉగాది ప్రత్యేకత ఏంటంటే ఉగాది నాడు తప్పనిసరి పంచాంగ శ్రవణం చేయడం వల్ల చాలా లాభాలు. గోదానం చేసేంత పుణ్యము, ఇంకా అనేక రకాలైనటువంటి పుణ్యాలు చేసేంత పుణ్యము ఒక్కనాడు ఈ ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం వల్ల అంత పుణ్యం కలుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తున్నాను. ఇక పంచాంగ శ్రవణాని కోసము అందరూ కూడా సాయంత్రము వీలైనంత వరకు చాలామంది అక్కడక్కడ ఆయా దేవాలయాల లోపల ఈ యొక్క పంచాంగ శ్రవణ ఏర్పాటు చేయబడుతుంటాయి. కనుక అందరూ కూడా వెళ్ళి పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఆయుర్వృద్ధికరం, శత్రునాశనము, మన ఆయుష్ వృద్ధి అవుతుంది, శత్రువులు లేకుండా ఉంటారు. అంటే ఆ శత్రువులు అంటే ఏమిటి? బహిశత్రువులు కానీ అంతఃశత్రువులు కానీ లేకుండా ఉంటారు. సకల సంపత్ప్రదం ఈ యొక్క ఉగాది పర్వకాలం నాడు మనం పంచాంగ శ్రవణం చేయడం వల్ల. కనుక అందరూ కూడా ఈ యొక్క అందరికీ కూడా ఈ శుభకృతనామ సంవత్సరం గత 2 సంవత్సరాలు చాలా అనేకమైనటువంటి బాధల లోపల ప్రజానీకమంతా ఉన్నారు. కానీ ఈ సంవత్సరం శుభం, అన్ని రకాల శుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే 5 మంచి వాళ్ళు ఉన్నారు గ్రహాలు, 9 గ్రహాల లోపల 5 మంచి గ్రహాలు ఉన్నాయి, ఒక 4 చెడు గ్రహాలు ఉన్నాయి, కనుక పాపగ్రహాలు ఉన్నాయి. కనుక 5 మంచి వాళ్ళు ఉండడం వల్ల కొంత శుభమే ఈ శుభకృతనామం వల్ల జరుగుతుందని చెప్పి. శార్వరి అంటే చీకటి, ప్లవ అంటే నౌక, ఆ చీకటి నుంచి ప్లవ నౌక ద్వారా మనం వచ్చి శుభాల లోపల మనం చేరబోతున్నాం. ఇప్పుడు అందరికీ కూడా శుభం కలగాలని చెప్పి మనసా వాచా యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా జాతర నిర్వహించారు. ఆర్మూరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉగాది పండుగ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు ఘనంగా నిర్వహించామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సాయంత్రం స్వామివారి రథోత్సవం ఘనంగా జరగనుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. ఫోన్ చేస్తున్నాడు ఆడ మన ఏంటంటే ఉడకబెట్టి అయిపోగానే ఫోన్ చేస్తున్నాడు. ప్రతి సంవత్సరము వెంకటి గ్రామంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఊరేగింపులతో ప్రతి సంవత్సరం ఉగాది రోజు ఇక్కడ ఊరేగింపుకు వచ్చి వెంకటేశ్వర కళ్యాణం జరుపుతున్నాము. అశేష సంఖ్యలో జనాలు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. సాయంత్రము మనకి ఇక్కడ బండ్లు కూడా తిరుగుతాయి, జాతర చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్న గ్రామ పెద్దలందరికీ పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు శుభకృత్నామ సంవత్సరం. పోయిన సంవత్సరము ప్లవనామ సంవత్సరం వాడుకున్నాము, ఈ సంవత్సరం శుభకృత్నామ వాడుకుంటున్నాము. ఈ సంవత్సరము రాజేమో శని, మంత్రి ఏమో గురు, ప్రధానమంత్రి ప్రెసిడెంట్కి ఎట్లా సంబంధ బాధ్యతలు మంచిగా ఉంటాయో ఇక్కడ ఈ సంవత్సరం కూడా రాజుకు మంత్రికి ఎప్పుడైతే సంబంధాలు బాగుంటాయో ఈ యొక్క సంవత్సరం కూడా అందరికీ బాగుంటుంది. ఈ సంవత్సరం వర్షాలు కూడా బాగున్నాయి. ఈ సంవత్సరము ఎర్ర పంటలకు మంచిగా ఉన్నది, మొత్తం కాలం అంటారు, వ్యవసాయదారులు మొత్తం కాలం అంటారు. కాబట్టి బ్రహ్మాండంగా ఈ యొక్క శుభకృత్నామ సంవత్సరంలో అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పెరిగిడి గ్రామం ఆర్మూరు ప్రజలందరూ కూడా జరగాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ. ఆర్మూరు పట్టణంలోని బస్ స్టేషన్లో డిపో మేనేజర్ రవీందర్ ఆధ్వర్యంలో గిఫ్ట్ బాక్స్ నుండి లక్కీ డ్రా నిర్వహించి 3 విజేతలను ఎంపిక చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ బస్ స్టేషన్లో గిఫ్ట్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో మహిళా ప్రయాణికులు వారి టికెట్లను వేశారని, నేడు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు లక్కీ డ్రా నిర్వహించి 3 విజేతలను ఎంపిక చేయడం జరిగిందని, వీరికి త్వరలోనే ఉచిత సీజన్ టికెట్ అందజేస్తామని ఆర్టీసీ డిపో మేనేజర్ రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు. గగ్గుపల్లి సుకన్య, వెరీ గుడ్. ఐడిపిఎల్ కాలనీ హైదరాబాద్, ఏ పద్మావతి గారు, ఐడిపిఎల్ కాలనీ హైదరాబాద్. కే నందిని బాన్స్వాడ గారు, ఆర్మూర్ డిపో ఉద్యోగస్తులందరికీ కూడా మరియు ఆర్మూర్ బస్సెస్ వినియోగించుకునే ప్రయాణికులందరికీ కూడా, మన ఆర్టీసీ ప్రయాణికులకు, తర్వాత ఆర్టీసీ శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనము బస్టాండ్లో, ఆర్మూర్ బస్టాండ్లో గిఫ్ట్ బాక్సు పెట్టుకోవడం జరిగింది. ఈ గిఫ్ట్ బాక్స్లో మహిళా ప్రయాణికులు అందరూ కూడా ప్రయాణించిన తర్వాత వారి టికెట్లను అందులో వేయడం జరిగింది. ఈరోజు మా గౌరవనీయులైన ఎండి గారి ఆదేశానుసారంగా ఈరోజు లక్కీ డ్రా తీయడం జరిగింది. అందులో 3 లక్కీ విజేతలను ఎన్నుకోవడం జరిగింది. ఆ 3 లక్కీ విజేతలకు 3 మంత్లీ సీజన్ టికెట్లు, 30 కిలోమీటర్ల పరిధిలో పల్లె వెలుగు మంత్లీ సీజన్ టికెట్లు వారికి బహుమతిగా అందజేయడం జరుగుతుందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. మరొకసారి అందరి ఉద్యోగస్తులకి, ఆర్టీసీ ప్రయాణికులకి, ఆర్టీసీ శ్రేయోభిలాషులందరికీ కూడా నా యొక్క తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది సందర్భంగా నేడు ఆర్మూర్ మున్సిపల్ పరిధి మాడిపల్లి చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు పెద్దోళ్ల గంగారెడ్డి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. భారత్ మాతా కీ జై శ్రీరామ్. శాంతియుతంగా ఈ దేశ అభివృద్ధి కోసము, ప్రజల యొక్క అభివృద్ధి కోసము, మరి గ్రామాన, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్రంలో, దేశంలో అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలంటే అందరూ కూడా ధర్మాన్ని పాటించినప్పుడే మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఆ ధర్మ రక్షణ కోసము మనం అందరం కూడా కంకణం కట్టుకొని రాబోయే మరి ఉగాది సంవత్సరం నాటికి మన అందరూ కూడా మరి అన్ని రకాల ఈ దేశం అభివృద్ధి చెందడానికి కోసము అందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనకు అందరూ కూడా సహాయ సహకారం అందించాలని, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా మరి ధర్మాన్ని పాటిస్తూ ఈ దేశం మొత్తం కూడా అఖండ భారత్ను నిర్మాణం చేయడానికి కోసము అందరం కూడా సహాయశక్తుల ప్రయత్నం చేయాలని చెప్పి, మరి చాలామంది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు రెచ్చగొట్టే యొక్క కార్యక్రమాలు, మరి ఆవేశపూరితమైనటువంటి మాటలతోని కొంత అయోమయానికి గురి చేస్తున్నారు. దాని కారణంగా ప్రజల యొక్క ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది, ప్రజల యొక్క కుటుంబాలు కూడా అయోమయానికి గురయ్యేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి భగవంతుడు అట్లాంటి ఎన్నడూ కూడా కోరుకోలేదు. అందరూ కూడా ధర్మంగా జీవించమని చెప్పడం చేసిండు. కాబట్టి మనం అందరూ కూడా మరి భగవద్గీత కానీ రామాయణంలో ఉన్నటువంటి యొక్క అన్నిటిని కూడా ఆకలింపు చేసుకొని మనం అందరం కూడా ఆ రకంగా మరి ఉండాలని చెప్పేసి అందరు కూడా మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ మరోసారి ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ. వేల్పూరు మండలం పడగ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో వేద పండితులు రాజేష్ శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించారు. పురుష ఉత్పత్తి, స్త్రీ ఉత్పత్తి. పురుషులు 19 మంది పుడితే ఆడవాళ్ళు 9 మంది పుడతారు. ఇక్కడ కనిపిస్తున్నది ఇద్దరికి వేరియేషన్.
అంటే ప్రజల్లో ఏం కనిపిస్తుందంటే మాకు ఇంకా పురుషులే కావాలని చెప్పేసి కోరుకుంటున్నారంటే ఇక్కడ విషయం తెలుస్తుంది. అది ఇక్కడ కూడా అదే చెప్తున్నాం. 9 మంది ఆడవాళ్ళు పుడితే 19 మంది పురుషులు పుడతారట. దాంతోపాటు విశ్వాసం ఎవడుంటే అవిశ్వాసం 9 ఉంది. నమ్మేటోళ్ళు తక్కువన్నారు, మోసం చేసేటోళ్ళు ఎక్కువ ఉన్నట్టు. న్యాయము 15 ఉంటే అన్యాయం 17 ఉన్నది. అన్యాయమే పెరిగిపోయింది. సత్యము 19 ఉంటే అసత్యం 5 ఉన్నది. ఇంకొక ధర్మంగా అనిపిస్తుంది మనం. పాపం అసత్యం చెప్పేటోళ్ళు 5 ఉంటే సత్యం చెప్పేటోళ్ళు 19 ఉన్నట్టు. ఇది ఒక సంతోషమైనటువంటి విషయం. పశువృత్తి అంటే పశువులు 4 పుడితే 7 చనిపోయేదట. ఇది కొద్దిగా బాధాకరమైన విషయం. దీంతో పాటు సుఖము 3, దుఃఖము 7. వేల్పూర్ మండల కేంద్రంలో శ్రీ భద్రాచల సీతారామచంద్రస్వామి దేవాలయంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దీన్ని పురస్కరించుకొని ఈరోజు సాయంత్రం 6 గంటలకు వేల్పూర్ గ్రామ వీధుల్లో శ్రీ సీతారాముల వారి చావ ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇంటి పండుగ పర్వదినాన్ని విజయవంతం చేయగలని కోరుకుంటున్నాను. మరి యొక్క శుభకృత్ నామ సంవత్సరం అందరికీ శుభాలను కలిగించాలని పేరుకు తగ్గట్టుగా శార్వరీ నామ సంవత్సరం చీకటితో, ప్లవానామ సంవత్సరము గట్టెక్కించినదై శుభకృత నామ సంవత్సరం అందరికీ శుభాలను అందిస్తుందని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరుగుతున్నది. సాయంత్రము గరుడ ఆవాహన, గరుడ పటాన్ని ధ్వజస్తంభానికి ఎగరవేయడం జరుగుతున్నది. అలాగే పంచాంగ శ్రవణ కార్యక్రమ అనంతరం విశేషమైనటువంటి సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గ్రామ పురవీధుల గుండా స్వామివారు శావలో ఊరేగింపడం జరుగుతున్నది. వేల్పూర్ మండల కేంద్రంలో ఈ ఉగాది పండుగ సందర్భంగా వేసవి ఎండలు ఎక్కువగా ఉండడం చేత బాటసారుల కోసం చల్లని నీరు అందించేందుకు గాను చలివేంద్రాన్ని టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సామ ప్రతాపరెడ్డి, తెలంగాణ ఆర్టీఏ మెంబర్ రేగుల రాములు, కోఆప్షన్ సభ్యుడు భీమప్రసాద్ చేత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం, నందు, సుజన్, అశోక్ తదితరులు ఉన్నారు. మెండోరా మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయకాలాన్నే స్వామికి పంచామృత అభిషేకం, ఉత్సవ వేరుండాలకు పంచామృతాలతో అభిషేకం చేయించి స్వామికి అష్టోత్తర శతనామాలతో పూజ జరిపించుకొని షోడశ వర్గాన్ని స్వామికి అనుకూర్చి ఓం అభర్జణగాయ విద్మహే దుష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్, నారసింహ రక్షించవయ్యా ఈ లోకాన్ని అని చెప్పి సుదర్శన పరమాన్నను సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నో చక్ర ప్రచోదయాత్, చక్రాన్ని అనుసరించు ఈ లోకాన్ని సరైన మార్గంలో జరిపించవయ్యా అని చెప్పి ఆ స్వామిని వీక్షించుకొని అష్టోత్తర శతనామాలతో పూజించుకొని ఆ స్వామికి ఆ యొక్క పద్మహాస్తాలతో స్వామిని సేవించి ఆ యొక్క భక్తులకు అనుగ్రహింపజేయడానికి ఈరోజు శుభకృత నామ సంవత్సరంలో మనం చేసుకున్నాం. తిరిగి సాయంత్రం 4:30 గంటలకు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. పంచాంగ శ్రవణ కార్యక్రమమైన తర్వాత ఉగాది పచ్చడిని సేవిస్తాం. ఈ ఉగాది పచ్చడి కారము, తీపి, చేదు అన్ని యొక్క గుణాలను కలిగి ఉంటుంది. ఈ యొక్క గుణాలు మన యొక్క మనుష్యులోపట ఇలాంటి గుణాలు అన్నీ అనుసంధించి ఆ యొక్క అనుగుణంగా అందరితో మెదగాలని సద్భవించి ఈ ఉగాది యొక్క మన కార్యక్రమాన్ని జరుపుకుంటాం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉగాది శుభకృతనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ పెద్ద మనుషులు, గ్రామ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయంలో చక్కగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని చేసుకున్నాం. ఈ పంచాంగ శ్రవణంలో అధిక మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యారు. ఆదాయ వ్యవహారాలను తెలుసుకొని తమ యొక్క పూజా విధానాలను తెలుసుకొని ఆ స్వామివారికి నమస్కారం తీసుకొని ఉగాది పచ్చడిని స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందినారు. జై శ్రీమన్నారాయణ. మోర్తా మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది పురస్కరించుకొని స్వామివారికి ఉదయమే స్వామివారి అభిషేక కార్యక్రమం ఉంటుంది. తదుపరి భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరము నూతన కార్యవర్గం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామ అభివృద్ధి నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా పంచాంగ శ్రవణం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ శుభకృత్ నామ సంవత్సరము అందరికీ శుభాలు జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని ఆశిస్తూ మంగళాశాసనం కోరుతున్నాను. నూతన తెలుగు నామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకొని వడ్డాట్ల సోషల్ వారియర్స్ మిత్ర బృందం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ వెల్మా రూపా రవీందర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మిత్ర బృందం సభ్యులు ఉప సర్పంచ్ మహేష్, అరుణ్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీకృష్ణ మందిరంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆక్సిజన్ మనకు లభిస్తుంది. కాబట్టి భారతీయ సంస్కృతి చాలా గొప్పది అని ఎప్పుడు అనుకున్నాం. సైన్స్ అభివృద్ధి చెందినప్పుడు భారతదేశం యొక్క గొప్పతనం బయటపడుతుంది. అంతే చేసి ఇదే సంవత్సరం కొత్త సంవత్సరం, అందుకోసమే మన ఫైనాన్షియల్ ఇయర్, మన ఆర్థిక సంవత్సరం గుర్తుందో లేదో, బడ్జెట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? జనవరి 1 నాడు బడ్జెట్ ప్రారంభం కాదు. బడ్జెట్ ఏప్రిల్ టు మార్చ్ ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్. మనకు షడ్రుచులతోని ఈ ఏదైతే పులుపు, చేదు, తీపి, కారం ఇవన్నీ ఇట్లా షడ్రుచులతో కలిపి చేసుకునే పచ్చడి ఉగాది పచ్చడి. ఈ పచ్చడి వల్ల మన పూర్వీకులు ముందుగానే ఇది ఆలోచనతో మనకు ఈ పచ్చడి మనకు చాలా మేలు చేస్తుందని చెప్పేసి మనకు ఈ యొక్క ఉగాదిని మనం జరుపుకుంటాం. ఈ ఉగాది మనకు కాలాలు మనకు మార్పులు వస్తాయి కాబట్టి ఈ కొత్త సంవత్సరంగా మనం జరుపుకుంటాం. మనము ఈ మన సాంప్రదాయాన్ని విడిచిపెట్టి మనము ఏదో మన విదేశీ సంస్కృతిని మనము పాటిస్తున్నాము. ఈ విదేశీ సంస్కృతి విదేశాలు కూడా మన ఏదైతే మన పండుగల వల్ల ఎలాంటి లాభాలు లేవో దాన్ని గ్రహించి మన విదేశీ వాళ్ళు కూడా మన సాంప్రదాయాన్ని చూస్తున్నారు. అందరికీ ఉగాది శుభకృతనామ సంవత్సరం శుభాకాంక్షలు. బాల్కొండ మండల కేంద్రంలో లింగమయ్య జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ మూర్తులను ట్రాక్టర్పై ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ మండలంలో సుప్రసిద్ధ దేవస్థానమైనటువంటి లింగమయ్య పరిసర ప్రాంతాల్లో, గుడి పరిసర ప్రాంతాల్లో మనం ఉన్నాము. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఉగాది దినాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు మనతో పాటుగా అర్చక స్వాములు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ శ్రీ లింగమయ్య దేవస్థానం ప్రతి సంవత్సరము మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 5 రోజుల ఉత్సవాలు అతి ఘనంగా జరుగుతున్నవి. భక్త జనుల తండోపతండాలుగా తీర్థప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ కూడా 3 రోజులు ఏకదాటిగా జరుగుతుంది. ఈరోజు రాత్రి శివపార్వతుల కళ్యాణము, రేపు నాగవల్లి, ఎల్లుండి తదాతరి కార్యక్రమం ఊరేగింపుగా 5వ రోజు నాడు మళ్ళీ యథాస్థానంగా ఊర్లోకి చేరుకుంటారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి. ఈ ధరల పెరుగుదల ఉగాది పండుగపై ఏ విధమైన ప్రభావం చూపెడుతుందనే అంశంపై సత్య న్యూస్ సామాన్య ప్రజలతో ముఖాముఖి నిర్వహించింది. నిత్యావసర సరుకులు ప్రతిరోజు మనం చూసుకుంటున్నాము. పెట్రోలు మరియు డీజిల్ మరియు ఏ వస్తువైనా, సిలిండర్ అయినా కానీ ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాము నిత్యావసర సరుకులపై ధరలు అనేవి పెరుగుతూ ఉండడం జరుగుతుంది. రేపు ఉగాది ఉంది. మరి ప్రతి వ్యక్తి కూడా, సామాన్య వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా ఉగాది అనేది సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. మరి వస్తువులన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వస్తువులు తీసుకోవడం అనేది సామాన్య మానవులపై భారంగా మారుతుంది. సో
సో ఇలా ప్రతి సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి ఇలా ప్రతిసారి నిత్యావసర సరుకులు మరియు సిలిండర్ ఇవన్నీ డీజిల్ పెట్రోల్ పెరగడం చేత సామాన్య మానవుడిపై భారం పెరిగే అవకాశం చాలా ఉంది. మరి ఒకవేళ సడన్గా ఒక సిచ్యువేషన్, ఒక సమస్య వల్ల పెరగడం జరిగిందనుకో వెంటనే తగ్గించడం అనేది జరగాలి. లేదంటే ఆ వస్తువు పెరిగినప్పుడు ఇంకో వస్తువు యొక్క తగ్గుదల అనేది చూపడం జరగాలి. దానివల్ల సమతుల్యత అనేది ఏర్పడుతుంది. కానీ పెరుగుతుండడం ప్రతి వస్తువు మీద ధర పెంచడం వల్ల సామాన్య మానవుడు జీవించలేకపోతున్నాడు. మన భారతదేశంలో ప్రతి వ్యక్తి జీవించాలి, ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా ఉండాలంటే ఇలా సాధ్యం అనేది కాదు. కాబట్టి ధరల నియంత్రణ మీద సరైన చట్టం తీసుకురావాలి. ఇష్టారాజ్యంగా పెంచుతూ పోతే ప్రతి మానవుడు జీవించలేడు. కాబట్టి ఏ పార్టీ అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే కొద్దిగా ఆలోచన దృక్పథంతో సామాన్య మానవులపై భారం పడకుండా చూడాలని నా యొక్క విజ్ఞప్తి. అయితే దీనివల్ల సామాన్య ప్రజలు చాలా కష్టమవుతుంది. వంట వండుకోవడానికి మేము ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ ఎంప్లాయీస్కి సామాన్య ప్రజలకు చాలా భారం పడుతుంది. దీనిపైన ఉగాది రేపటి నుంచి ఉగాది పండగ సందర్భంగా కొంచెం తగ్గిస్తే సామాన్య ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతామని అనుకుంటున్నాం. వచ్చే 150, 200 దేనికైనా ఉపయోగపడతాయి సామాన్య ప్రజలకు. ఇంతకుముందు సబ్సిడీ వస్తుంటే అది కూడా సబ్సిడీ రావట్లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. గిఫ్ట్ బాక్స్ క్వీన్ ద్వారా లక్కీ డ్రా నిర్వహించి విజేతలను ఎంపిక చేసిన ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీందర్. మెండోరా మండల కేంద్రంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలు. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లోని కుక్కలగుట్ట వద్ద శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.